ఓకే. ప్రస్తుతం 'పుష్ప 2' రిలీజ్‌కి రెడీగా ఉంది కదా సార్. దాని గురించి మీ ఒపీనియన్? ఇది ట్రైలర్ బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా ట్రైలర్లో చూస్తే మేకింగ్ కానీ మ్యాగన్ మాపస్ మేకింగ్ కనపడుతుంది. పాన్ ఇండియా సినిమా, ఒక సక్సెస్ తర్వాత పుష్ప 1 తర్వాత వస్తున్న సినిమా. చాలా జాగ్రత్తతో, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది కదా, దానికి తగినట్టు మన ఎక్స్పెక్టేషన్ మించి చేయాల తపనతో తీసేది కనపడుతుంది ట్రైలర్లోనే. ఆ చిన్న ట్రైలర్లోనే డైలాగులు, పంచింగ్ డైలాగులు కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ పార్ట్ కానీ, ఆ మ్యాగ్నమ్ ఆపస్ ఆ విశాలమైన ఇది కానీ, స్పాన్ కానీ బాగా కనపడుతుంది. ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందని కొన్ని. ఎందుకంటే మన లక్నోలో, పాట్నాలో ప్రోగ్రాం పెడితే ఏమి జనాలు అది గర్వించదగిన విషయం. ప్రతి తెలుగుడు మన తెలుగు ఇండస్ట్రీ ప్రోగ్రాము బీహార్ పాట్నాలో పెడితే ఏమి జనాలు అసలు అది ఎక్కడ విజయవాడలో జరిగిందా, ఎక్కడ మన ఊళ్ళో ఎక్కడో జరిగిందా, నెల్లూరులో జరిగిందా అన్నట్టు, తిరుపతిలో జరిగిందా అన్నట్టు చెప్తే పాట్నా ఎక్కడ, బీహార్ ఎక్కడ, బీహార్లో పాట్నా, అక్కడ తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్కి అంత జనం, అంత విస్తృతమైన, అంటే నేషనల్ లెవెల్లో అంత ఉంది దానికి. అది ఇంకో ఢిల్లీలో ఒక థియేటర్లో ఒక సినిమా రిలీజ్కి వాళ్ళు సింగిల్ థియేటర్ అడిగారు. సింగిల్ థియేటర్ ఇవ్వమన్నారు వాళ్ళు. ఇవ్వమంటే వీళ్ళు ఏం ఆఫర్ ఇచ్చారంటే, మీరు అలా కాదు, ఇక్కడ మేము పుష్ప కటౌట్ పెడతాం మేము, ఇవ్వనంటే అప్పుడు పుష్ప కటౌట్ పెడతామంటే అతను ఆ థియేటర్ ఓనర్ ఆ సినిమాకి సింగిల్ థియేటర్ ఇచ్చాడు. అది ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు కూడా. మన తెలుగు గౌరవించే స్థాయికి వెళ్ళిపోయింది. గర్వించే స్థాయి, ప్రతి తెలుగు స్థాయికి స్థాయికి వెళ్ళింది ఆ సినిమా. దాన్ని పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవ్వాలి, ఎందుకంటే పెద్ద ఇన్వెస్ట్ పెట్టమ్మా. మామూలు ఒక సినిమా పరంగా కాకుండా ఒక సినిమా వాడిగా, పరిశ్రమను ప్రేమించేవాడిగా నా సినిమా ఇంత కాస్ట్లీ సినిమా ఏమాత్రం మిస్ఫైర్ అయినా రొటేషన్ దెబ్బతింటుంది ఇండస్ట్రీకి, డబ్బు రావడం పోవడం. సో అది ఖచ్చితంగా హిట్ అవ్వాలి. అందులో సుకుమార్ తెలివిగలడు, మామూలుడు కాదు, ఊరేది గాలితరంగా తీసేవాడు కాదు, మంచి బుర్ర పెట్టి తీస్తాడు. అలాగే అర్జున్ ఒళ్ళు ఉంచి పనిచేస్తాడు. అందులో ఇద్దరికి కూడా మన అవార్డు తీసుకున్నాం, నేషనల్ అవార్డు తెచ్చిన సినిమా ఇది. కనుక ఈ సినిమాను మనం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయాలి. ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా కఠోరమైన దీక్షతో చేశారు. కనుక అది కష్టపడి ఊనే వేస్ట్ కాదు, అది పెద్దగా హిట్ అవుతుంది. సో ఖచ్చితంగా జనాల ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుంది డెఫినెట్గా.